ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. కాంగ్రెస్ పార్టీలో మోత్కుపల్లి నరసింహ గారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, పదవులు ఇవ్వకపోవడం వల్లనే మాదిగ మహాశక్తి అనేటువంటి ఒక కొత్త ఎజెండాను తెర మీద తీసుకొస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో దీనికి సూటిగా ఏం సమాధానం చెప్తారు? ఇది బాగుంది. నేను లీడర్నయ్యా, నేను లీడర్, నన్ను తొక్కుతారా అంటే నేను నన్ను దొక్కడం అంటే నా జాతిని దొక్కడమే కదా. సర్వే సత్యనారాయణ ఒక లీడర్, సెంట్రల్ మినిస్టర్ పనిచేసినాడు, ఆయనకు టికెట్ ఇయ్యారా? ఈ ఊళ్ళో నోరు లేని వాళ్ళని పెట్టుకొని గట్టిగా మాట్లాడేటోడు ఎవడుంటే వాడిని తొక్కేసేటువంటి పద్ధతి ఇది మంచిదా? కాదు. ఒకవేళ ఒక్కటే సీటు కోసం కాదు కదా, మొత్తం అన్ని సీట్లు మాకు ఇవ్వలేదు కదా. 3 పార్లమెంట్లో 3 నేను పోటీ చేసేది లేదు కదా. ఏమే 19 సీట్లు అసెంబ్లీ సీట్లలో అన్నిట్లలో నేను పోటీ చేసేది కాదు కదా. నా జాతి కూడా ముఖ్యమే, నేనే కాదు. నేను మరొకసారి చెప్తున్నా, ఎన్నడైనా నా జాతి గురించే మాట్లాడినా ఇప్పుడు కూడా నా జాతి గురించే మాట్లాడుతూ, కాకపోతే ఈ శాసనసభలో కానీ ఈ పార్లమెంట్లో ఒక్కడు కూడా మా వాళ్ళు లేకపోవటం భరించలేకపోతున్నాను నేను. తప్పకుండా నా జాతి చైతన్యం చేసి అన్ని పార్టీలలో పదవులు మేమే పొందాలి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పిండు చూడు, ఏ పార్టీలో ఎవడున్నా రెడ్డే ఉండాలన్నట్టుగా. అర్థం కాలే, మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలా అన్ని పార్టీలలో మేము పదవులు తీసుకోగలిగితే మా జాతి పెరగటానికి రాజకీయ చైతన్యం ఉంటేనే మా జాతి పెరగటానికి అవకాశం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాదిగలకు సరి అయినటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో కష్టాల పాలు కాక తప్పదు. ఇప్పుడు మీరు మాదిగ మహాశక్తిని పెట్టుకున్నారు, ఓకే బాగానే. ఇంతకుముందు కూడా కొన్ని సంఘాలు వచ్చినాయి, సేమ్ ఇట్లనే జాతిని బేస్ చేసుకొని కొన్ని సంఘాలు ఏళ్ల తరబడి నడుస్తూ ఉన్నాయి. సో వాటికి మోత్కుపల్లి పెడుతున్నటువంటి ఈ మాదిగ మహాశక్తికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అది ఇక నువ్వే ఆలోచించాలి. మోత్కుపల్లి నరసింహ గారికి మేము వీళ్ళకి తేడా లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ మోత్కుపల్లి నరసింహుల గారి మాట ఎంత గట్టిదో, ఏ విధంగా జనాన్ని చైతన్యం చేయగలుగుతానో 6 సార్లు గెలిచిన దానికే నీకు ఉదాహరణ. టికెట్ ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్ గెలిచినోడిని, నేను ఊరుకోలే. ఆ రోజులలో ఇండిపెండెంట్ గెలిచి కూడా మాల సోదరులు 20 మందిని ఊచకోత కోసి జనార్దన్ చీఫ్ మినిస్టర్, నేను 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన, సభలో ప్రకటించిన, ఎవడన్నా చేశాడా? ఇవాళ మా మాల సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమంతా దళితులం అనేది మీరు మర్చిపోయి మీ కులాన్ని మీరే చూసుకుంటున్నారు. మాదిగోళ్ళు కూడా ఉన్నారు కదా, 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయొద్దని కొట్లాడినటువంటి ఒక మాల ఉంటే నేను ఆనందపడేవాడిని. నేనైతే ఆ మాట మాట్లాడతానండి ఒకవేళ అన్యాయం జరిగితే. కానీ అందరికీ నాయకులంగా ఉండాల్సినటువంటి మాల క్యాస్ట్ సోదరులు వాళ్ళ వరకే చూసుకుంటారు. కానీ మరి కులాన్ని చూసేవాడు ఎవడు? ఇప్పుడు నాగర్ కర్నూలులో మా జాతి ఎక్కువ, 90% మా కులస్తులు. మరి అటువంటి దగ్గర మల్లు రవికి ఓటేసి గెలిపించారు. దానివల్ల రాజకీయ చైతన్యం లేకపోవటమే కదా, అమాయకత్వమే కదా. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ మాదిగోడు, ఆయన గెలిపించాల్సిన అవసరం ఉండే కదా. అంటే అమాయకత్వం, మనల్ని మనమే గొంతు కోసుకుంటున్నాం, మనకు పదవులు రాకుండా మనమే చేసుకుంటున్నాం కదా. అందుకని మాదిగలంతా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగలంతా మనం ఏకమవుదామని చెప్తున్నా. మాదిగ మహాశక్తి అనే జెండా ఇది అందరిది, మాదిగలందరిది. 70 లక్షల మందికి రిప్రజెంటేటివ్గా పనిచేయడానికి ఈ వేదిక పనిచేస్తుంది. ఇవాడు అబ్బా సొమ్ము కాదు. ఇవాళ ఏ కులపోడైనా సరే ఆ నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం. మాదిగ జాతి కనుక నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు గెలవవు. నువ్వే కులం అనగా, రెడ్డిగా, ఇంకెవరనగా నువ్వు గెలిచే ప్రశ్నే లేదు. అట్లనే దీన్ని ఆర్గనైజ్ చేసి మాదిగ మహాశక్తి ఇక్కడి నుంచి పిలిపించినోడికే అక్కడ ఓటు పడతా అనేటువంటిది రాబోయే కాలంలో గుర్తుంచుకోవాలి ఎవడైనా. ఇప్పుడు ఈ మాదిగ మహాశక్తి అనేది ఒక సంఘంగా ఉంటుందా, లేకపోతే ఒక పార్టీకి ఏమైనా అవతరించబోతుంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, కల్వకుట్ల కవిత జాగృతి అని పెట్టింది, జాగృతి కాస్త ఇప్పుడు పార్టీగా మార్చబోతున్నది. ఆమె సామాజిక తెలంగాణ ఒక అంశంతో జనంలోకి పోతున్నది. సో అట్లనే మోత్కుపల్లి గారు ఒక సంఘం అనుకోవచ్చా, లేకపోతే ఒక పార్టీగా ఏమైనా ఆవిర్భించబోతున్నది మాదిగ మహాశక్తి? ఒక మాట చెప్తా, నేను చెప్పే మా కులానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని సాల్వ్ చేయగలిగితే ఆ పార్టీకి మేము మద్దతుగా ఉంటాం, దాంట్లో షేర్ భాగస్థులుగా కూడా ఉంటాం కదా. ఓకే, బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కులమంతా ఏకమైంది. ఆ ఏకమవటాన్ని బట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఆగలిగాడు. కాబట్టి వాళ్ళ బలాన్ని బట్టే కదా. కాబట్టి నేనేమంటా అంటే, మేము పార్టీగా పెట్టాలనేది అయితే నా ఉద్దేశం కాదు. కానీ మీరు అనగదొక్కుతూ ఉంటే ఎటుపోద్దు నేను చెప్పలేను.
ఏ లైన్ తీసుకుంటుందో కూడా చెప్పలేను. ఉమ్, కాబట్టి మీరు అనగదొక్కం మానండి, మమ్మల్ని గౌరవించేది నేర్చుకోమంటున్నాం. ఉమ్, మీరు సమాజంలో గవర్నమెంట్లు ఉండేది ఎందుకు సార్? అందరికి న్యాయం చేయడానికి. అందరికి కాదు, కొందరికే మీరు చేస్తున్నారు. ఉమ్, ఏ విధంగా న్యాయం ఇది? ఇవాళ నేను ఒక్క మాట చెప్తున్నా, మాదిగలు ఈనాడు కాదు, స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఉమ్, 6 సీట్లు కూడా మాల సోదరులకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది పార్లమెంట్, అసెంబ్లీ కూడా 3వ 4వ మా జాతికి ఇచ్చి మిగతా అన్ని కూడా మా మాల సోదరులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. బతకండి, అయిపోయింది. అప్పుడు మా వాళ్ళు చదువుకోకపోవచ్చు, అడిగే నాయకులు లేక. ఉమ్, వెంకటస్వామి గారు వాళ్ళకు నాయకుడుగా ఉండే. ఈ కులానికి నాయకుడు అనేటోడు ఎదగలేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అయితే ఇష్యూ ఏంటంటే, మరీ తెలంగాణ వచ్చినాకనే క్లియర్గా కులం అనేది కనబడుతుంది. ఉమ్, అంతకుముందు ఏమాట కామాటే ఆంధ్ర నాయకులు అయితే కావచ్చు, కానీ మా వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు, చేయాలని కూడా వాళ్ళకు లేకుండే. వీళ్ళు మాత్రం మాదిగోళ్ళని తొక్కాలని తొక్కుతున్నారు. ఉమ్, ఇది చాలా, ఎంతకాలం తొక్కుతారండి మీరు? మమ్మల్ని తొక్కేసి, మా వాయిస్ను నొక్కేసి, మాదిగ జాతి కనబడకుండా అన్టచబుల్స్ కింద చూస్తున్నారు మీరు. ఇది భరించవు. అంబేద్కర్ ఏమన్నాడండి? ఉమ్, రాజ్యమేలేవాడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అంతేగాని ఈ రకంగా మరి కొన్ని కులాలను తొక్కేయాలనేటువంటి ఆలోచన ఉండటం దురదృష్టకరం. నేను మొన్న అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.